ఓం నమో వెంకటేశాయ. ప్రముఖ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే 2017 నుండి ఈమెకి జన్మశని ప్రారంభమవుతూ ఉంది. ప్రస్తుతం కేతు మహర్దశ నడుస్తూ ఉంది. 2014లో ప్రారంభమైనటువంటి ఏలినాటి శని కంటిన్యూగా నడుస్తూ ఉంది. 2014 నుండి 15 వరకు ఒక సంవత్సరం పాటు చాలా మంచి దిశగా ప్రయాణించినటువంటి సైనా నెహ్వాల్ జాతకం ప్రస్తుతం ఒడిదొడుకుల మధ్యన వెళ్తూ ఉంది. ఈ అమ్మాయి జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే తను ఇక మీదట తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా విప్లవాత్మకంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రస్తుతం తాను నివసిస్తున్నటువంటి ప్రదేశం హైదరాబాద్, కానీ ఈ అమ్మాయి జాతకంలో స్థాన చలనం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఆటకు దూరమై కోచ్గా తన జీవితాన్ని ప్రారంభించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ అమ్మాయి జాతకంలో స్థాన చలనం గోచరిస్తూ ఉంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాదును మార్చి ఈ అమ్మాయి వేరే ప్రాంతానికి చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్ళేటువంటి అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నాయి. బెంగళూరులో కానీ చెన్నైలో కానీ ఈమె ఒక అకాడమీ, బ్యాడ్మింటన్ అకాడమీ పెట్టేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. 2017 జనవరి నుండి తీసుకుంటే ఇంచుమించుగా ఒక 4 సంవత్సరాల పాటు 2021 డిసెంబర్ వరకు కూడా ఈ అమ్మాయి జాతకంలో సైనా నెహ్వాల్ జాతకంలో చాలా సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి.